ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట అధిక లాభాలు ఆశ చూపి కోట్లు కాజేసిన ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ రజీయుద్దీన్, మహమ్మద్ వాలీవుల్లా, మహమ్మద్ జుబైర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేయగా కేసులో కీలకంగా వ్యవహరించిన మ్యూల్ అకౌంట్ హోల్డర్ సాయి అమర్నాథ్ ను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసాలకు సహకరిస్తున్న ముఠాకు సాయి అమర్నాథ్ కీలక సాధనంగా మారాడని పోలీసులు గుర్తించారు. 2021లోనే క్యామ్ జూమ్ సర్వీసెస్ పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను సైబర్ నేరగాళ్లకు అందించాడు. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన డబ్బును ఆ ఖాతాలో జమ చేసి తర్వాత వేరే ఖాతాలకు మళ్లించేవారని వివరించారు. సాయి అమర్నాథ్ పై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడిని బ్లాక్ ట్రేడింగ్ ఐపీఓలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఆ మాటలు నమ్మిన బాధితుడు 3.24 కోట్లు నిందితులకు బదిలీ చేశాడు. ఆ పెట్టుబడిలోంచి 5 లక్షలు విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత మరోసారి విత్డ్రా చేసుకునేందుకు యత్నించగా లావాదేవీ విజయవంతమైన ఖాతాలో డబ్బు జమ కాలేదు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు బజాజ్ ఫిన్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి బాధితుడిని అందులో చేర్చి మోసానికి పాల్పడ్డారని తేల్చారు. కాజేసిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు ప్రస్తుతం కంబోడియాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.